అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గుంటూరు జిల్లా నాయకత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో గత 5 సంవత్సరాల అనుభవం నేపథ్యంలో ఈరోజు చనిపోయిన బాధితులకి 10 లక్షల ఎక్స్గ్రేషన్ని పూలలో పెట్టి ఇంటికి పంపిస్తానని చెప్పి ఆయన చెప్పారు. మరి ఇంతవరకు వారికి పూలు దొరకలేదు, మరి అది పంపిణీ చేయలేదు. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ బాధితులు వరుసనే మృతి చెందిన అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల మహిళా సోదరిమణులు వచ్చున్నారు. వారు ఈ పూలని జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ తాడేపల్లి పంపడానికి ఏర్పాటు చేశారు. 2017 మార్చి 23 ప్రతిపక్ష నాయకునిగా దీక్షా శిబిరానికి వచ్చి చంద్రబాబు గారు 3 లక్షలు అన్నాడు. మనందరి ప్రభుత్వం వచ్చినాక మరో 7 లక్షలు కలిపి 10 లక్షలు పూలలో పెట్టి బాధిత కుటుంబాలకి పంపుతారని స్వయంగా 10 లక్షలు ఎవరు అడగల. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షలు ఇచ్చారు 142 మందికి. ఈయన 10 లక్షలు ఇస్తారని చెప్పి ఒక్క కుటుంబానికి 5 సంవత్సరాల కాలంగా ఇవ్వలేదు. ఇంతకన్నా దగాకోరు నీతి మాలిన దుర్మార్గపు పద్ధతి ఇంకేమైనా ఉంటుందా? సుమారు 600 మంది చనిపోయినటువంటి జాబితా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, వివిధ జిల్లాల ఎస్పీలు, కలెక్టర్ల దగ్గర ఉంది. దాన్ని విచారించి ఎలిజిబుల్ అర్హత కలిగిన వాళ్ళు 400 450 మందో తేలితే 150 మందికి చంద్రబాబు గారు ఇచ్చిన దాంట్లో 5 లక్షల చొప్పున ఇవ్వాలి. అంటే 7.5 కోట్లు. మిగిలిన 300 మందికి 10 లక్షల చొప్పున మీ మాట ప్రకారం ఇస్తే 30 కోట్లు. అంటే మొత్తం 37.5 కోట్లు ఇస్తే 400 మంది పైచీలకు అగ్రిగోల్డ్ కుటుంబాలు ఎవరైతే ఆత్మహత్యలు, అసహజ మరణాలకి గురయ్యారో వారికి న్యాయం చేకూర్చవచ్చు. ఇలా న్యాయం చేకూర్చండి అని గత 6 మాసాల్లో 2 పర్యాయాలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ముఖ్యమంత్రి 5 ఏళ్ళుగా అపాయింట్మెంట్ లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, వారందరికీ విజ్ఞాపన పత్రాలు మెయిల్లో పెట్టి కలిసిపోయి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఇంకా నామినేషన్ల టైం ఉంది, జీవోలు గతంలో ఇచ్చి ఉన్నాయి. ఈ పూలు పంపే కార్యక్రమాన్ని తీసుకున్నాం. అలాగే వారం రోజుల్లో 14 లక్షల మందికి 1183 కోట్లు అన్నారు. మా ఉద్యమ నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఇచ్చింది 906 కోట్లు. ఈ పేదలకు ఇవ్వలేదు. అలాగే మొత్తం 6 మాసాల్లో వడ్డీతో సాగిస్తా ఉన్నారు. ఈ పెద్దిరెడ్డి గారు, ఈ బొత్స గారు, ఈ రామకృష్ణారెడ్డి గారు, మన అబ్బిరెడ్డి గారు, వీరందరూ ఈ కంపెనీకి 30,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి ప్రతిపక్షంలో చెప్పారు. కంపెనీ 22,000 కోట్లు వస్తుందని చెప్పింది. ఆస్తులన్నీ అటాచ్ చేసి ఉన్నాయి. ఆస్తులు అటాచ్ చేసి ఉన్న తర్వాత జిల్లా కలెక్టర్ ఆఫీసు, తాలూకా ఆఫీసు, గుంటూరులో కూరగాయల మార్కెట్ అమ్మి నువ్వు బట్టలు నొక్కే ముఖ్యమంత్రివి
చేస్తాం. ఈ ఆస్తులు మీ చేతిలో పెట్టుకొని దీన్ని ఎందుకు మీరు అమ్మలేదు, ఎందుకు దీన్ని తాకట్టు పెట్టలేదు, ఇన్ని వేల కోట్ల ఆస్తి మీ దగ్గర ఉండగా ఈ అగ్నిగోళ బాధితులు ఇన్ని వందల మంది చనిపోవటము ఈ ముఖ్యమంత్రి గారికి తగున. 5 ఏళ్ళుగా గవర్నమెంట్ చిల్లిగా అవసరం లేదు, కంపెనీకి కూడబెట్టిన ఈ ఆస్తి ఉంది. కంపెనీ యజమానులు వారి పక్షాలను ఉన్నామని ఇవాళ ఖచ్చితంగా మేము ఆరోపిస్తున్నాం. కంపెనీ యాజమాన్యానికి మేలు చేకట్టడం కోసమే ఈ 5 ఏళ్ళుగా ఈ ఆస్తులు అమ్మేదానికి నువ్వు సిద్ధపడలా, ఈ ఆస్తులు తాకట్టు పెట్టేదానికి నువ్వు సిద్ధపడలా. ఇవాళ అవ్వ సీతారామరావు, అవ్వ వెంకటరామారావు ఆ కుటుంబ రెక్కడి కోసం చూస్తున్నావు తప్ప ఆ రోజు 70 లక్షల ఓట్లు వేయించుకున్నావు. ఇప్పుడు ఇంకా 40 లక్షలు 10 లక్షల పైచలకు కుటుంబాల ఓట్లు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి వేయాలా, లేదు నువ్వు ఈ లోపు ఇవ్వడానికి అవకాశం ఉంది, నువ్వు డబ్బులు ఇస్తావా తేల్చుకోవాలని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆస్తులు అటాచ్మెంట్ చేశారు, మాకు ఎన్నో హామీలు ఇచ్చారు. చనిపోయిన 142 మందికి 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చారు. దానికి ఏమాత్రము పోలీస్ ఎఫ్ఐఆర్ లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు. కానీ ఈ రోజుకి పోలీస్ ఎఫ్ఐఆర్ లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ లేదు. కానీ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని జరిగే ప్రజా కాలం మీటింగ్లో కానీ ఇతర మీటింగుల్లో కానీ నోరు తెలిసి మాట్లాడలేదు. అగ్నిగోళ బాధ్యులకి మేము ఇచ్చేస్తామని చెప్పి 2017 మార్చి 31న పవన్ కళ్యాణ్ గారు వస్తామంటే విజయవాడ కళాక్షేత్రంలో మీటింగ్ పెట్టాం. 7 ఏళ్ళు అయింది. రేపు మా ప్రతినిధులు ఉగాది సందర్భంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని కలుస్తారు. 7 సంవత్సరాలుగా ఆ రోజు మీటింగ్ తప్ప అగ్నిగోళ మీటింగ్కి వారు ప్రముఖుల్ని పంపలేదు, వారు మాట్లాడలేదు. ఈ 40 లక్షలకు సంబంధించిన బాధితులు తెలుగుదేశం జనసేన తోడ్పడతారని ఉన్నారు. లోకేష్ గారు ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. మేము స్వయంగా వారిని కలిసి ఈ విషయాలన్నీ కూడా చెప్పాం. 8 మాసాల నాడు చంద్రబాబు నాయుడు గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు తగిన సమయం. వారి మేనిఫెస్టోలో ఈ అగ్నిగోళ బాధితుల పక్షాన పూర్తి బాధ్యత తీసుకొని వారి ప్రభుత్వం చేపట్టిన వెంటనే ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ వేసి ఈ బాధితుల సకల సమస్యల్ని జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టి వారి వినతులు స్వీకరించి న్యాయం చేయాలి. అలాగే చనిపోయిన బాధితులకి జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షలు భూమిలో పెట్టి పంపుతారని చెప్పి మోసగించిన వ్యక్తిగా ఈరోజు మిగిలిపోయి ఉన్నారు. ఈ ఎక్స్గ్రేషియా ఇవ్వటం మొత్తం బాధితులకి ఒక నియమిత కాలంతో ముందుకు వస్తే ఎవరు వస్తే వారికి చేయాలని అనుకుంటున్నారు. అలాగే సిపిఐ సిపిఎం ఆది నుండి ఈ ఉద్యమంలో భాగంగా ఉన్నాయి. వారు పోటీ చేసిన చోట ఈ అగ్నిగోళ బాధితుల పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి వారికి అందుబాటులో ఉంటారు. మిగిలిన విషయం అగ్నిగోళ బాధితులకి వారు ఇచ్చే హామీని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఈ సందర్భంగా ఈ బాధిత కుటుంబాల వారు ఈ పూలని కవర్లో కోసి మీ ముందు ఆ కవర్లో ముఖ్యమంత్రి గారికి పంపడానికి ఏర్పాటు చేస్తారు.